హాయ్ వ్యూయర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, యావత్ ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడ ఒక రెండే రెండు మాటలు మొత్తం వైరల్గా మారుతూ ఉన్నాయి. ఆ రెండు మాటలు కూడా పవన్ నాయుడు, జగన్ రెడ్డి. ఇదేంటి పేర్లు ఎక్కడో ఏదో విన్నట్టుగా ఉంది అనిపిస్తూ ఉందా? ఎస్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. అయితే పవన్ కళ్యాణ్కి కొత్తగా నాయుడు అని చెప్పేసి ఆయన పుట్టినటువంటి కులం ఏదైతే ఉందో దానిని ఇక్కడ కొంతమంది ఆపాదిస్తూ ఉన్నారు. ఇక జగన్ రెడ్డి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కులం ఏదైతే ఉందో దీనిని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాల్సి వచ్చినట్లయితే ఎవరో కొంతమంది కాదు, డైరెక్ట్గా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని చెప్పేసి డైరెక్ట్గా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్, అదేవిధంగా పవన్ నాయుడు అని చెప్పేసి డైరెక్ట్గానే ప్రస్తావిస్తూ రవాణా శాఖ మంత్రి పేరుని నాని, వీళ్ళు మాటల యుద్ధాలు సంధిస్తూ ఉన్నారు, ఈ మాటల యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు విషయం ఏంటయ్యా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో ఎక్కడైతే ఇసుకు సంబంధించేసి లాంగ్ మార్చ్ నిర్వహించారో వైజాగ్లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ మీద ఏ నాయకుడు కూడా మాట్లాడని రీతిలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు కూడా సంధించినటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పదే పదే వైసీపీ వారిని ప్రశ్నల బాణాలతో గుచ్చుతూ ఉన్నప్పుడు, వైసీపీ వారిని ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకులంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈరోజు కీలకంగా ఏమన్నారు అంటే, జగన్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారో ఏంటో అంతా గమనిస్తూనే ఉన్నారు. నేను ఏదన్నా మాట్లాడితే మీ పార్టీలో వాళ్ళు ఏ రకంగా స్పందిస్తున్నారు ఏంటో అది కూడా అంతా గమనిస్తూనే ఉన్నారు. అయినా మీకు ఓట్లేసి అందరూ గెలిపించినప్పుడు ఎందుకండి నా మీదకి కేవలం కాపు నాయకులను ఎగదోస్తూ ఉన్నారు? కాపు నాయకులు కాదు, ఎవరైతే రాష్ట్రంలో మీ పట్ల అభిమానం కలిగి ఉన్నారో వారు విమర్శించవచ్చు, లేదు మీ పార్టీలో ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో వారు విమర్శించవచ్చు, లేదంటే వారు నన్ను అడగవచ్చు, వారు నన్ను ఏమైనా అనవచ్చు. అంతేకాని కేవలం ఎందుకు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారి చేత అనిపిస్తూ ఉన్నారు? ఏ సామాజిక వర్గం చేత అనిపిస్తూ ఉన్నారో వారు అమాయకులు అన్న వేలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ జరిగింది. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, మీరు వారికి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పినా, ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఏది ఓసీలో 5% రిజర్వేషన్, దానిని తీసేసినా సరే మిమ్మల్ని వాళ్ళు గెలిపించారు అంటే వారికి మీ పట్ల ఉన్నటువంటి అభిమానం ఏంటో అర్థమవుతూనే ఉంది. అలాంటప్పుడు కొత్తగా ఈరోజు నేను చేసేదేంటి? వారికి మీ పట్ల ఉండాల్సినవన్నీ ఉంటూనే ఉన్నాయి లేండి. ఈరోజు ఏదో నా కోసం ఏదో వాళ్ళు మీ నుంచి బయటకు వస్తారని, మీ పార్టీ నుంచి బయటకు వస్తారని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా రాష్ట్రంలో పరిపాలన అందించాలని అనుకున్నట్టయితే ఆ రకంగా మీరు పరిపాలన అందించండి. అంతే తప్ప ఇసుక కొరతని సాకుగా చూపి, అదేవిధంగా మిగతా వాటిని సాగుగా చూపి అసలు పనులేం చేయకుండానే అవినీతి లేదు, అది లేదు, ఇది లేని చెప్పి మీరు కబుర్లు ఎందుకు చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా ఏదైతే తన దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలకు తగ్గట్టుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడినటువంటి విధానం చూసి ఏకంగా ఎవరైతే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఈ వైసీపీలో కీలకమైనటువంటి మంత్రి పేరుని నాని గారు, ఆయన ఏమన్నారంటే ఏకంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఈ రకంగా సంబోధించడం, పవన్ నాయుడు గారు మీరు ఇష్టం వచ్చినతో మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు సహిస్తూ కూర్చోరు. పవన్ కళ్యాణ్ అనబడే మీరు జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి తాట తీస్తామంటే మిమ్మల్ని 100 సార్లు తాట తీయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, అటువంటి వ్యక్తి గురించి మీరు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ కూడా కాదు, పవన్ నాయుడు అనే వ్యక్తి సినిమాల్లోనేమో గబ్బర్ సింగ్, బయటేమో రబ్బర్ సింగ్. ఏకంగా సినిమాలకు సంబంధించి ఇష్టం వచ్చిన డైలాగులు చెప్పే ఈ గబ్బర్ సింగే, ఈ రబ్బర్ సింగే, ఈ పవన్ నాయుడే ఏకంగా బయట కావచ్చు, లేదంటే సినిమాల్లో తెర వెనుక కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిలో ఎవరిని పడితే వారిని విమర్శిస్తూనే ఉంటారు. ఇది ఆయన వ్యక్తిత్వం. అంతేకాకుండా ఆయనకి పెళ్ళిళ్ళంటే మోజు, పెళ్ళిళ్ళు చేసుకోవటం అంటే మోజు అన్న వేళ కూడా ఈరోజు మంత్రి మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడారు మంత్రి అన్నప్పుడు, పవన్ నాయుడికేమో పెళ్ళిళ్ళంటే మోజు, జగన్మోహన్ రెడ్డికేమో ప్రజాసేవ అంటే మోజు. జగన్మోహన్ రెడ్డి తన డబ్బు అంతా కూడా ప్రజలకు ఖర్చు పెట్టిన వ్యక్తిత్వం. కానీ పవన్ నాయుడికి అలా కాదు, ఆయనకి పెళ్ళిళ్ళంటే మోజు, పెళ్ళిళ్ళ మీదే ఇష్టం. అదేవిధంగా నటనలో ఇష్టం రీతిలో చేసుకుంటూ ఉంటాడే తప్ప దానికి సంబంధించి న్యాయం చేసే మనిషి కాదు వాస్తవ జీవితంలో అన్న వేళ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు ఈయన. దీనికి కౌంటర్గా మళ్ళా ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే, జగన్ రెడ్డి గారిని సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ని వైసీపీలో ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రం డైరెక్ట్గా సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. జగన్ రెడ్డి గారు
నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన మీరు జైలుకి వెళ్ళారా? నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన మీరు విజయసాయిరెడ్డి గారు జైల్లో ఉన్నారా? నేను చేసుకున్నాను 3 పెళ్ళిళ్ళు, మీరు చేసుకోండి, ఎవరొద్దన్నారు? ఈ వేలో పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నలను సంధిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు మరింత రెట్టించినట్టు ఉత్సాహంతో అనాలా, లేదంటే వారు రెట్టించిన బలంతో అనాలా, లేదంటే రెట్టించినటువంటి మనోధైర్యంతో అనాలా? మొత్తానికి ఎలా అయితేనేమి వారు ఇక్కడ ప్రశ్నల బాణాలు కాకుండా ఏకంగా ఉన్న వాస్తవాలని, వారికి తెలిసిన నిజాల్ని మరొక్క మారు ముందు పెడుతూ ఉన్నారు ప్రజల ముందు. పవన్ కళ్యాణ్ ఈ మాటలనే ప్రశ్నిస్తూ ఏమంటూ ఉన్నారు అంటే, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుడిగా నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఏకంగా ఏదో 100 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క నాయకుడు కానీ వచ్చి మాట్లాడితే ఏ రకంగా జవాబులు చెప్పాలి, ఏ రకంగా వారి మీద విరుచుకుపడాలి అన్న వేలో ఈ రకంగా నా మీద విరుచుకుపడుతున్నారు అంటే దీనిని బట్టి అర్థం కావటం లేదా మీరు ఎన్ని తప్పులు చేశారో? దీనిని బట్టి అర్థం కావడం లేదా మీరు చేస్తున్నది తప్పు అని? ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మీరు వేస్తున్న అడుగు కావచ్చు, మాట్లాడుతున్న మాట కావచ్చు, ప్రతిదీ కూడా సవ్యంగా లేదు అన్నది ప్రజలకు కనిపిస్తూనే ఉంది. అదే వేలోనే ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. నిజంగానే రాష్ట్రంలో ఇసుక కొరత అనేది ఉందా లేదా? రాష్ట్రంలో ఇసుక కొరత అన్నది ఉన్నది కేవలం మీ యొక్క పరిపాలనా అనుభవం లోపించడం వల్ల అవునా కాదా? అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 5 మందికే ఎక్స్‌గ్రేషియా చెల్లించేసి మిగతా వారంతా కూడా ఎందుకు చనిపోయారో అని కారణాలు లేనిపోయినవన్నీ కూడా చెబుతూ మీరు కించపచ్చలా మాట్లాడుతున్నారు. అది కరెక్టా అని చెప్పేసి పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది మాట్లాడటం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ మరొకటి కీలకం ఇక్కడ ఏం ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే, గతంలో అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి రైతులు భూములు ఇచ్చినప్పుడు వారు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని మీరు అంటున్నప్పుడు నేను ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆ రైతులు వచ్చేసి ఇష్టపూర్వకంగా భూములు ఇస్తామని చెప్పారు. దాంతో నేను వెనక తగ్గటం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా సరే రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని చెప్పి ఆ రోజు నిలబడ్డాను, ఈ రోజు నిలబడుతున్నాను. అంతే తప్ప మీలాగా ముందొక మాట వెనుకొక మాట మాట్లాడే రకం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో దానికి మరలా రవాణా శాఖ మంత్రి పేరు నని గారు కౌంటర్ ఇచ్చారు. ఏమని? నాడు పవన్ నాయుడు ఎక్కడైతే రైతులు ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి పెరుగన్నం లాక్కుని మరీ తిన్నారు. ఏది? వారికి ఏదో సంఘీభావం తెలుపుతున్నట్టు. తర్వాతేమో బయటకు వచ్చి రైతులంతా స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారు, చంద్రబాబు మీద నాకు నమ్మకం ఉంది, చంద్రబాబు అంతా ప్రాపర్గానే చేస్తారని చెప్పి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇన్ ద సెన్స్ నాడేమో రైతుల కోసం సపోర్ట్ చేస్తున్నట్టు వేలో మాట్లాడినట్టు మాట్లాడి మరలా అక్కడి నుంచి పక్కకు వచ్చి యథావిధిగా మళ్ళీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇతను చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తే ఆ రకంగా ఆడే ఒక బొమ్మ అన్న వేలో ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ముఖ్యంగా ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గమే కాబట్టి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ చేత పదే పదే ఈ రకంగా అనిపించడం ద్వారా వైసీపీకి సంబంధించి ఎవరైతే కాపు కార్యకర్తలు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సైడ్ అట్రాక్ట్ అవ్వకుండా వైసీపీని వీడి జనసేన సైడ్ వెళ్లకుండా ఉండటానికి ఇక్కడ ఈ రకంగా ఈ సామాజిక వర్గం వారి చేత దాడులు చేపిస్తున్నారు మాటల ద్వారా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏం చెబుతున్నారు ప్రజలకి అంటే, మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఈరోజు గెలిచి స్థానాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, 175 స్థానాల్లో 151 స్థానాలు మీరు గెలుపొందారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ ఇలా అందరూ ఉన్నారు. అందులో కాపు సామాజిక వర్గం వారు కూడా ఉన్నారు. అలాంటిది ఒక్క కాపు సామాజిక వర్గం వారే ఉన్నట్టుగా ఎందుకు వారి చేత నన్ను మాట్లాడిపిస్తూ ఉన్నారు? అందరి చేత అనిపించండి, ఏం పర్లా, సంతోషంగా స్వీకరిస్తా. అంతే తప్ప కేవలం ఒక సామాజిక వర్గం వారి చేత అనిపిస్తూ గనక ఉన్నట్టయితే మీలో ఉన్నటువంటి భయాన్ని మీరే మరలా పదే పదే చెబుతున్నట్టుగా ఉంది. ఇది దేనికి సంకేతం? మీ ప్రభుత్వం యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి డ్రామాలు కాదా అన్నవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక పక్క పవన్ కళ్యాణ్, మరొక పక్క టీడీపీ వాళ్ళు, మరొక పక్క బీజేపీ వాళ్ళు, ఇంతమంది కూడా మూకుమ్మడిగా వైసీపీ మీద దాడి చేస్తూ ఉన్నా సరే వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం
తాను ఏదైతే అనుకున్నాడో ఆ వేళనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. దీనికి సంబంధించేసి ఇసుక కొరత వల్ల ఇబ్బంది పడిపోతూ కార్మికులు చనిపోతున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దీక్షలు చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉంటే ఏకంగా ఇసుక వారోత్సవాలు అని చెప్పేసి ఉత్సవాలు చేయబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అన్నప్పుడు ఎక్కడైతే తప్పు ఉందని ప్రజలు చెప్తూ ఉన్నారో, ఎక్కడైతే తప్పు ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నారో అక్కడ ఉన్నది తప్పు కాదు ఒప్పు, అక్కడ మంచి ఉన్నది అని చెప్పటమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు కన్క్లూషన్ ఒకే ఒక్కటి. మొట్టమొదటిసారిగా పవన్ నాయుడు, జగన్ రెడ్డి కీలకంగా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య మాటల యుద్ధం అనేది ఈ మధ్యకాలంలో కంటిన్యూగా వెళ్తూనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు వైసీపీ మంత్రుల మాటలు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు కావచ్చు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వైరల్గా మారుతున్నటువంటి మాటలు కూడా రెండే రెండు, పవన్ నాయుడు, జగన్ రెడ్డి. ఈ రెండు మాటల వెనక కూడా ఎన్నో వందల మాటలు ఉన్నాయి. ఆ వందల మాటల్లోనే నిజాలు ఎన్నో, అబద్ధాలు ఎన్నో ప్రజలే తేల్చుకోవాలి, వాస్తవ పరిస్థితులని గమనించి అర్థం చేసుకొని.